Very good evening. Welcome to the debate. సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఆ పర్యటన అది ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. ఆ పర్యటన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఏదో ప్రజలకు మంచి చేసే ఇది చేశారనో అదనో అట్లా సెన్సేషన్ అవ్వలేదు. అది ఒక కర్కశమైన, ఒక అమానవీయమైన, అనాగరికమైన పర్యటనగా అది చరిత్రలో నిలిచిపోయింది. జగన్మోహన్ రెడ్డి పోలీసుల మాటలు బేఖాతరు చేసి, పోలీసులు విధించిన నిబంధనలు కొట్టిపారేసి, మీరెవరయ్యా నాకు చెప్పడానికి అనే ఒక నియంతృత్వ పోకడతోనో, మొండితనంతోనో, లేకపోతే లెక్క చేయని బరితెగింపుతోనో, బరితెగింపే అది, ఇంక అందులో సందేహం లేదు, బరితెగింపుతోనో వెళ్ళి అక్కడ సృష్టించిన ఒక భయోత్పాతమైన పరిస్థితి. ఆ భయోత్పాతానికి 3 ప్రాణాలు బలయ్యాయి. అందులో ఒకరు జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి చనిపోయారు, ఇంకొకరు తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయారు, ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంబులెన్స్లో ఉండి అంబులెన్స్ ముందుకు కదలక హాస్పిటల్కి సరైన టైంకి వెళ్ళక ఇంకొక యువకుడు మరణించాడు. ఈ 3 ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగాయి. ఖచ్చితంగా ఇవి జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలే అని అనడంలో ఎలాంటి సంశయము లేదు. ఎందుకంటే ఏ ప్రోగ్రాం అయినా సరే ఆ ప్రోగ్రాం వల్ల ఎక్కడైనా తప్పిదాలు జరిగితే నిర్వాహకులే బాధ్యత వహించాలి. ఈ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? విజువల్స్ వేసుకోండి ప్లీజ్. ఎలా చనిపోయాడు? మామూలుగా చనిపోలా. జగన్మోహన్ రెడ్డి ఎక్కి ఉన్న కారు, జగన్మోహన్ రెడ్డి అందులోంచి చెయ్యి ఊపుతున్న కారు ముందు టైర్ కింద పడి మెడ మీద టైర్ ఎక్కితే చనిపోయాడు. అది నాకు సంబంధం లేదంటేనో, దానికి సన్నాయి నొక్కులు నొక్కితేనో దాన్ని ఏమనాలి? డ్రైవరా కావాలని తొక్కించాడా? తెలియదా? మనం ఒక మాబ్లో వెళ్తున్నప్పుడు నువ్వేమో వీరుడిలాగా వెహికల్ బయటకు వచ్చి, వెహికల్ మూవింగ్లో నువ్వు వెహికల్ ఆపినప్పుడు, వెహికల్ ఆగి ఉండగా నువ్వు వెహికల్ దాంట్లోంచి సన్ రూఫ్లోంచి బయటకు వచ్చి చేతులు ఊపినా, లేకపోతే విండోలోంచి చేతులు ఊపినా అది వేరు. వెహికల్ మూవింగ్లో నువ్వు ఎలా ఊపుతావు చేతులు? ఎక్కడైనా ఉందా అది? అదొక రకమైన సైకిక్ ఇది కాకపోతే, నువ్వు సరైన నాయకుడు అయితే వెహికల్ ఆగి ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చి చేతులు ఊపాలి. ఇప్పుడు వచ్చిన టాప్ అండ్ వెహికల్స్ అన్నిటికీ సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్లోంచి బయటికి వచ్చి ఊపచ్చు. మూవింగ్లో ఉండగా నువ్వేమో చేతులు ఊపుతావు, నీ డ్రైవర్ ఏమో మనుషుల పీకల మీదకి ఎక్కిస్తాడు వెహికల్. దానికి ఇప్పుడు సన్నాయి నొక్కులు. ఒక ఆయన అంటాడు, మా కార్యకర్తగా చనిపోయింది మీకేంటి నొప్పి? ఓడియబ్బా, మీ కార్యకర్త అయితే ప్రాణం కాదా అది? మా కార్యకర్తే కదా, మేము నరికేసుకుంటూ పోతాం, తొక్కేసుకుంటూ పోతామంటే చట్టం చూస్తూ ఊరుకోవాలా? కొట్టేయండి, నా డ్రైవరే కదా నేను చంపేస్తాను, నా పెళ్ళామే కదా నేను చంపేస్తాను, మా చిన్నాన్నే కదా నేను చంపేస్తాను, అంతే కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్యం డ్రైవరు, దళిత డ్రైవరు, నా డ్రైవరే కదా నేను చంపేశానని నీ ఎమ్మెల్సీ అంటాడు. మా చిన్నాన్నే కదా మేము చంపేసుకుంటామని అక్కడ వివేకానంద రెడ్డి గురించి చెప్పండి. ఇప్పుడు ఇక్కడేమో మా కార్యకర్తే కదా మేము చంపేసుకుంటామని మాట్లాడండి. ఏటు పోతున్నారు? ఇది మానవ సమాజంలో ఉన్నారా మీరు మనుషులుగానే ఉండదలుచుకున్నారు అసలు?
అదేమంటే నిజమే, ఇందాక మిత్రుడు చెప్తున్నారు, మీకే అర్థం కావట్లేదండి, వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారు కదా, అడ్డొచ్చిన ఎవడైనా తొక్కుంటూ వెళ్ళిపోతామని చెప్తున్నారు కదా, వాళ్ళ కార్యకర్త లేదు వీళ్ళ ఎవడన్నా అడ్డొస్తే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాం, వాళ్ళు చెప్పిన పనే చేస్తున్నారని. నిజమే, మీరు ఎట్లా ఉందంటే మీకు తలకెక్కిపోయింది, ఆ సైకో మనస్తత్వం అనేది తలకెక్కిపోయినది మీ అందరికీ. గుంపులుగా కత్తులు పట్టుకొని డాన్సులు వేస్తున్నారు ఒక చోట, చూస్తుంటే భయం వేస్తుంది నిజంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ఏంటని భయం వేస్తుంది. కత్తులు పట్టుకొని ఇట్లా చుట్టూ తిరుగుతున్నారు, ఆ సినిమాలో పాట పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని అంటే, నువ్వు ఇచ్చిన చూడండి అది ఏంటది, అది ఆంధ్రప్రదేశ్ అసలు ఈ భారతదేశంలోనే ఉందా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరిపాలించే భారతదేశంలోనే ఉందా అది? వాళ్ళు మనుషులైనా, వాళ్ళు అసలు పౌరులేనా? ఉత్తర కొరియాలో కూడా ఇలా ఉండరేమో. అత్యంత భయంకరమైన పరిస్థితి ఇది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లా. మై గాడ్, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వదిలేరా మీరు సమాజం మీదకి? మీ ఫ్లెక్సీలు పెట్టుకొని వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు ఆ కత్తులు పట్టుకొని. ఆ పాట ఉంది బ్యాక్గ్రౌండ్లో, ఆ పాట వేయకూడదు అంటే మాకు రైట్స్ ఉంటాయి కాబట్టి, కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి పాట వినిపించట్లేదు. నేను ఆ సినిమాలోదే మీకు ఇష్టమైన సినిమాలో సాంగ్ పెట్టుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఆ జాతరకు సంబంధించిన సాంగ్. అరే ఇంకో చోట నిన్ననో మొన్న ఇంకొక వీడియో వచ్చింది, వాడు ఒకడు పొట్టేల్ని ఒక ఏటుతో నరికేసి ఆ బ్లడ్ని మీ ఫ్లెక్సీ మీద చల్లుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇది మీకు పద్ధతేనా? వాళ్ళు ఎవరో చేస్తే నాకేంటి అని నువ్వు అంటావేమో, మంచిదేగా నువ్వే ప్రోత్సహించావు. సినిమా పాటలు వేసుకుంటే తప్ప మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా అని అడిగావు నువ్వు, అందుకని వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. మై గాడ్, ఇది ఏమాత్రం సహించరాని అంశం. ఇది మీకు అనిపిస్తుందేమో, మా వాళ్ళు ఎగిరితే మీకు అలాగే ఉంటుందని మీకు ఎవరైనా అనిపించవచ్చు. ప్రజలు డిసైడ్ అవ్వాలి. వాళ్ళ చేతిలో ఉండే దండలు పూలు కాదండి, పూల దండలో లేకపోతే ఇంకోటి కాదండి, కత్తులు కొడ్డళ్ళు, అవి పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు నరికేస్తామని. ఒక్కొక్కడిని లోపలేసి 14 ఏళ్ళు బయటికి రాకుండా చేయాల్సిన మారణాయుధాలు అవి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా, సినిమాలు తీసేవాళ్ళు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా డైరెక్టర్ సుకుమార్, లేకపోతే బోయపాటి సీను, లేకపోతే ఇట్లాంటి కొంత ఇటువంటి టైప్ ఆఫ్ హింసను ఎక్కువగా తీసే సినిమాలు ఎవరు తీసేవాళ్ళైనా చూసుకోవాలి. అవి ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి సొసైటీలో. మీరేదో కాసేపు వినోదం కోసం కదా, 4 ఫ్రేమ్లే కదా అని తీస్తారు మీరు. ఇగో ఇలాంటి ఎలిమెంట్స్ అవే పట్టుకుంటాయి. ఇలాంటి ఎలిమెంట్స్ కాదు, జగన్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆయన చేస్తే తప్పేంటన్నాడు, వీళ్ళు చేస్తున్నారు. సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియం. మీరు తీసే సినిమాలు ప్రజల మీద, సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. పర్టికులర్గా సైకోపాత్స్ మీద ఇంకెక్కువ ప్రభావం చూపిస్తాయి. అది చూస్తుంటే అసలు ఒక్కడు కూడా బయట ఉండడానికి వీల్లేదు, అందరి మీద కేసులు పెట్టాలి. వీటితో పాటు వాళ్ళు మాట్లాడే మాటలు, మా కార్యకర్తే కదా చంపుకుంటే మా కార్యకర్తే. ఏంటది మా కార్యకర్తే అంటే? ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి చనిపోయింది మా కార్యకర్తేగా. దిస్ ఈజ్ టూ మచ్. ఇంకొక ఆయన మాజీ మంత్రే, ఆయన అంటాడు ఆ వీడియో అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టీడీపీ వాళ్ళు మార్పు చేసిన వీడియో అంటాడు.
అంటే ఒకవేళ అది ఒరిజినల్ అని ప్రూవ్ అయితే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యను ఒప్పుకుంటావా మిస్టర్ శ్రీధర్ అప్పలరాజు? మీరు అన్నారు కదా అది మార్ఫుడ్ వీడియో అని అనుమానంగా ఉంది, లేకపోతే ఐటీడీ వాళ్ళు చేశారని. ఒకవేళ అది ఒరిజినల్ వీడియో అని ఫారెన్సిక్ ల్యాబ్స్లో ప్రూవ్ అయితే ఒప్పుకుంటారా మీరు అది మేము చేసిన హత్య అని? అందుకు సిద్ధంగా ఉన్నారా? మార్ఫుడ్ వీడియో కాకపోతే, మీరు అన్నారు కదా మార్ఫుడ్ వీడియో అని. ఏంటండి ఇంత చదువుకున్నారు మీరు, అందరూ డాక్టర్లు. అరే చాలా ఆశ్చర్యంగాను, బాధగాను, ఆందోళనగాను ఉంది. ఇలా సమాజంలో ఇలాంటి లీడర్లు, ఇలాంటి చూడండి వెహికల్ ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు కత్తులు పట్టుకుని. దీని గురించి ఎంత మాట్లాడినా ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ట్వీట్ చేశారు, నన్ను స్వేచ్ఛగా వెళ్ళనిస్తే ఇదంతా జరిగి ఉండేదా? అసలు మిమ్మల్ని ఎవడాపుతున్నాడు? మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు కదా. కాకపోతే అది చిన్న గ్రామం, ఇరుకిరుకు రోడ్లు ఉన్నాయి, మీరు ఎక్కువ మంది వెళ్ళొద్దు అని చెప్పి పోలీసులు నిబంధనలు పెట్టారు. మీరు అది ఉల్లంఘించారు, ధిక్కరించారు. ధిక్కరించిన వల్ల వచ్చిన ప్రమాదం ఇది, రైట్. మీరు ఇంకో మాట ఏమన్నారు, నేను అధికారంలో ఉన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు మీ పవన్ కళ్యాణ్ గారు మీద ఎలాంటి ఆంక్షలైనా విధించామా అని. ఒక్కసారి క్యాసెట్ రివైండ్ వేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, క్యాసెట్ రివైండ్ వేసుకోండి, విజువల్స్ కనపడతాయి. చంద్రబాబు నాయుడిని అంగళ్ళు సెంటర్లో ఎలా అడ్డుకున్నారో, తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వస్తే రేణిగుంట ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టారు, ధర్నా చేశాడు ఆయన రోజంతా ఎయిర్పోర్ట్లోనే. పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా కథలనిచ్చారా మీరు? గుర్తుందా? ఇప్పటం గ్రామానికి వెళ్ళాలంటే వెళ్ళనివ్వలేదు ఆయన్ని, ఇప్పటం గ్రామానికి, అక్కడ ధర్నా చేశాడు. లోకేష్ యువగళం గుర్తుందా? చేతిలో మైకులు లాగేసుకున్నారు, ఆయన వెహికల్ లాగేసుకున్నారు ఎక్కి మాట్లాడడానికి. స్టూల్ వేసుకుని మాట్లాడుతుంటే స్టూల్ లాక్కి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడడానికి వెహికల్ పెట్టుకుంటే ఆ వెహికల్ లాగేసుకున్నారు. ఒకటి కాదు మీరు చేసిన అరాచకం. అధికారంలో ఉన్నప్పుడు అరాచకమే, అధికారంలో లేనప్పుడు అరాచకమే. ఇంత అసలు ఇప్పుడు నేను చూపించిన దృశ్యాలన్నీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి మైండ్కి ఎక్కించుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ ఎవర్. ఇది ఎప్పటికీ ఇవి ఇంకా